ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు నామములో మీ అందరికీ షాలోమ్ తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం చెప్తుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుడి. గలతీ 5:14 దేవుని వాక్యం రాయబడినది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, నిన్ను నువ్వు ఏ రీతిగా ప్రేమించుకుంటావో ఇతరులను కూడా ప్రేమించమని దేవుని వాక్యం చెప్తుంది. ప్రేమించడం అంటే నీకు కలిగిన దాంట్లో ఒక పూట ఆహారం పెట్టడం కానీ, నీకున్న వస్త్రాలు ఇవ్వడం కానీ, నువ్వు కలిగిన కొద్దిగా డబ్బులు ఇవ్వడం కానీ, అది కాదు ప్రేమ అంటే. ప్రేమ అంటే నువ్వు అతని కొరకు ప్రార్థన చేయండి. ఈరోజు ఒక తీర్మానం తీసుకోండి. నీకు తెలిసిన వ్యక్తి ఎవరైనా ముగ్గురు వారికి కొరకు మీరు ప్రార్థన చేయండి. నీకు అత్యంతగా ఎవరైతే క్లోజ్గా ఉంటారో వారి కొరకు ఒక ముగ్గురిని ఎంచుకోండి. వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. వారి అవసరతల కొరకు, వారి అక్కర్ల కొరకు, వారి ఇబ్బందుల కొరకు, వారి యొక్క ఆశీర్వాదాల కొరకు ఈరోజు మీరు ప్రార్థించినట్టయితే తప్పకుండా దేవుడు కూడా మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఎందుకంటే దేవుని వాక్యం ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమించమంటారు. మీరు ఏ రీతిగా నీ కుటుంబం కొరకు, నీ కొరకు ప్రార్థించుకుంటావో ఇతరులు కూడా ప్రార్థించమని దేవుని వాక్యం చెప్తుంది. అదే రీతిగా అయితే దేవుని వాక్యం చెప్తుంది, 1 పేతురు 4:8 ఒక చక్కని మాట రాయబడి ఉన్నది. ఏమంటే, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటముగా ప్రేమ కలిగి ఉండుడి అంటున్నాడు. హల్లెలూయా. మనం ఒకరి ఎడల ఒక ముక్కటంగా ప్రేమ కలిగి ఉండాలి. ఈ రోజుల్లో చూసుకుంటే ఇంటి వారిని మనం ప్రేమించలేకపోతున్నాం. ఇతరులను ఏ రీతిగా ప్రేమిస్తాం? అలాంటి ప్రేమ కావాలంటే యేసయ్య దగ్గరనే ఉంది. ఆ ప్రేమ కొరకు ఈరోజు ప్రార్థించు, ఆయన అడుగు. ఆయన తప్పకుండా నిన్ను, నీ కుటుంబాన్ని ప్రేమించి దీవిస్తాడు. ఇతరుల కొరకు ప్రార్థించు. ఈరోజు ఒక ముగ్గురినన్నా నువ్వు ఎంచుకొని నీకు ఇష్టమైన వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితాలు కూడా గొప్పగా మార్పు తెస్తాడు. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.